ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 24వ వచనము. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం మనం గమనించినట్లయితే, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను అంటే, ఇశ్రాయేలుకి దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఇశ్రాయేలు జనాన్ని అందరినీ కూడా 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం అంతట్లో కూడా దేవుడు బండ నుంచి నీరు ఇచ్చాడు. వాళ్ళు త్రాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని సహాయం చేశాడు దేవుడు. అలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళకి ఏ లోటు లేకుండా సహాయం చేశాడు. ఈరోజు నువ్వు నేను ప్రార్థించినట్లయితే మనకున్న ప్రతి సమస్యను కూడా దేవుడు ఈ రోజున తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనలో ఉన్న ప్రతి పాపమును కూడా ఒప్పుకొని దేవుని వైపు మనం తిరిగిన వారమైతే, దేవుని వైపు తిరిగి మనం దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థించినట్లయితే ప్రతి సమస్యను కూడా దేవుడు ఈరోజు నీకున్న ప్రతి ఆవేదన, బాధ కూడా తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వైపు చూద్దామా? దేవుని సన్నిధిలో మోకరిద్దామా? దేవుని ప్రతి సమస్యను కూడా దేవుడిని అడుగుదామా? ఈ లోకంలో మనుషుల వైపు చూసే కంటే దేవుడి వైపు చూడటం ఎంతో మేలండి. ప్రతి ఒక్కరం కూడా దేవుని వైపు చూసేవారికిలాగా దేవుని ఆదరించి మన యందు దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి ఆదరించి మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించిన దేవుని వైపు మనం చూడాలని, ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానాన్ని అనుసరించి బ్రతకాలని ఆశిస్తూ ఆమేన్.